హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు గార్డెన్ అంతా చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది మ్యాంగో చెట్టు అండి. మొత్తం నేను వెళ్ళేసరికి కొట్టేశారు. మా మమ్మీ సెంటిమెంటల్గా నేను ఒక కాయ కోయాలని అలా ఉంచారు. చూసారా, మా చెట్టు పండిన కాయ అండి అది. ఇది తినే బనానా చెట్టు అండి. ఆల్మోస్ట్ ఇవి కూడా కర్రీ చేసి చిప్స్ చేసి ఆల్మోస్ట్ అయిపోయింది గెల. ఇక కొంచెమే ఉంది. ఇది నేను వెళ్ళాక బనానా చిప్స్ చేసుకొని తిన్నాను. ఇది ఒక పాత డ్రమ్లో మట్టి పోసి ఒక వంకాయ చెట్టు వేసిందండి. ఒక్కటే కాసింది, దానికి ఒక్క కాయే కాసింది. ఇంకోటి కృష్ణ తులసి అండి. ఇది చాలామందికి తెలియదు అనుకుంటా. అది కృష్ణ తులసి. ఇది సన్నజాజి తీగ అండి. ఈ పూలు మేము వెళ్ళినప్పుడే కోస్తామండి, లేకుంటే మొత్తం రాలి కింద పడిపోతాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 మూరలు అవుతాయండి. ఇక్కడ సిటీలో కొనుక్కొని పెట్టుకోవాలి. అక్కడికి వెళ్తేనేమో 2 రోజులు పెట్టుకున్నాం, తర్వాత అయిపోతుంది. ఇక్కడ సీతాఫలం చెట్టు అండి. సీజన్ స్టార్ట్ అయింది కదా, మేము వెళ్ళాక కొన్ని కాయలు అయితే కాసాయండి. చెట్టు మీద నుంచి తెంపుకొని తిన్నాం, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది జామ చెట్టు అండి. జామకాయ కూడా అలా చెట్టు మీద నుంచి కోసుకొని తింటే ఆ టేస్టే వేరే కదండి. మీలో ఎంతమందికి అలా తెంపుకొని ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. చూడండి, చెట్టు మీద కాయ. వీడియో తీసుకుంటూ తెంచాలంటే కష్టమవుతుంది. చూడండి ఎంత బాగా పండిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే తినే బనానా చెట్టు అండి. నాటుకాయలు చాలా టేస్టీగా ఉన్నాయండి. బనానా అయితే ఫస్ట్ టైం వేసాం తినే బనానా. ఎప్పుడు మా ఇంట్లో కూర బనానానే ఉంటాయి. ఇది ఫస్ట్ టైం కాసింది. చూడండి, చెట్టు మీదే పండినాయి. పై గెలలో పైన ఒక 4-5 చెట్టు మీదే పండినాయండి. ఈ మునక్కాయ చెట్టు అండి. ఒక్కొక్క మునక్కాయ అయితే స్నేక్ పొడుగు ఉంటుంది నాకు తెలిసి. చాలా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం మర్చిపోతే మా మమ్మీ పంపించిందండి. పొడుగ్గా ఉన్నాయి కదా, విరగ్గొట్టి పంపించింది. చాలా లావు ఉంటాయండి. మునగాకు కూడా చాలా మంచిదండి హెల్త్కి. కర్రీ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇది బనానా అయితే కట్ చేసామండి. గెల వచ్చింది కదా, కట్ చేశాక చూడండి, ఇక్కడ బనానా చెట్టు అయితే కొట్టేసినాం. బనానా చెట్టు కొట్టేశాక ఆ మొదలు ఉంటుంది కదా అండి, దాన్ని ఇలా కట్ చేసి లోపల వాటర్ ఊరుతాయండి వాటికి. అలా చూడండి, ఇలా రౌండ్గా తీయాలి ఒక చాకుతో. నేను అందులో అయితే జీలకర్రను ఒక చెట్టులో వామ వేసుకున్నానండి. నెక్స్ట్ డేకి వాటర్ ఊరుతాయండి. చాలా హెల్త్కి మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళ కానీ, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, ఫేస్పై పింపుల్స్ అవుతున్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ వాటర్ తాగితే చాలా యూజ్ఫుల్ అండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మర్చిపోకుండా ఇలా మీ దగ్గరలో ఏమైనా చెట్టు ఉంటే ఇలా ట్రై చేయండి. బీపీ షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. ఇలా పోసాక దీని మీద ఆకు పెట్టి చూడండి, ఇది కట్ చేసాం ఇలా. ఇది ఇంకో చెట్టు. ఇందులో ఒక దాంట్లో వామ, ఒక దాంట్లో జీరా పోసా అండి. అది కూడా హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి, డైజెషన్ సిస్టమ్. చూసారా, ఇలా ఆకుతో అయితే కట్టాను. ఇలా ఆకుతో కట్టాక నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే రిమూవ్ చేయాలి ఆకుని రిమూవ్ చేసి చూడండి వాటర్ ఎలా ఊరాయో. ఇవి జీరా వాటర్ అండి. చూడండి, జీరా వాటర్ ఇవి. నాకైతే వామ వాటర్ బాగా నచ్చాయండి. అంత వగరేం ఉండదండి, తాగొచ్చు వాటరు. అయినా హెల్త్కి మంచిది కాబట్టి తాగితే మంచిదండి. ఇవి ఇలా తీసుకున్నాక వడగట్టుకొని ఆ వాటర్ని తాగాలండి, వడపోసుకొని. గంటెతో ఇలా వాటర్ ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాము. ఇది ఇంకో చెట్టులో వాటర్ అండి. అది చూడండి, అప్పుడే పిలక కూడా వచ్చేసింది దానికి చెట్టులాగా నెక్స్ట్ డేకే. ఈ నిమ్మ చెట్టు అండి. మా ఇంట్లో నిమ్మకాయలు అయితే ఫుల్ కాస్తాయి. హైదరాబాద్లో ఒక్క కాయ 5 రూపీస్ లెక్క కొనుక్కుంటాం. అదే నేను చెట్టు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా మ్యారేజ్ అవ్వకముందు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముదామని చెప్పేసి తీసుకెళ్తే కాయ రూపాయి లెక్క అడిగారండి. వాళ్ళు మాత్రం కాయ 5 రూపీస్ లెక్క. అబ్బా, రైతు అందుకే ఎప్పటికీ ఎదగలేవడేమో అని నాకైతే అనిపించిందండి. చూడండి ఎన్ని కాయలో. మా వేదిని తీసుకెళ్ళి అమ్ముకుందాం అమ్మ అని అడిగితే అంటున్నాడు. చూడండి ఎన్ని కాయలో. అవన్నీ తీసుకొచ్చుకున్నాను హైదరాబాద్కి. ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి కదా అని చెప్పేసి.
చూడండి ఒక 100 కాయ దాకా వెళ్ళినాయండి. మొత్తం ఆల్మోస్ట్ ఇంకా మొత్తం కట్ చేయలేదు, కొన్నే కట్ చేసాము. మళ్ళీ మేము వచ్చాక మొత్తం రాలి పడతాయి. మా మమ్మీ అందరినీ అడిగి ఇస్తుంది పక్కన. ఇదండి గార్డెన్ చూడండి, అక్కడ గులాబీ తీగ అవన్నీ ఉంటాయి. మునగ చెట్టు, నిమ్మ చెట్టు అండి ఇది. మా హస్బెండ్ కోస్తున్నారు కాయల్ని. ఏంటో కల్తీ జీవితాల కోసం ఇక్కడ వచ్చి పరుగులు పెడుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇవి ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొచ్చుకున్నానండి. చూడండి ఎన్ని కాయలు. వీటిని నేను గ్రేడింగ్ చేసుకుంటానండి. కొన్ని బాగా పండినాయి చూడండి, ఇలా న్యూస్ పేపర్ పెట్టి గ్రేడ్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో వేసుకుంటానండి. చాలా జాగ్రత్తగా దాచుకుంటా. నాకు 2-3 మంత్స్ వరకు పాడవవు నిమ్మకాయలు అలా పెట్టుకుంటే. చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటా వాటిని. అలా న్యూస్ పేపర్ పెట్టి చేస్తే పాడవండి నిమ్మకాయలు. ఇది మా సార్ అక్కడ పిలకలు వస్తే ఆ బనానా చెట్టు వేరే దగ్గర వేస్తున్నాడు మళ్ళీ. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నీ స్వచ్ఛంగా ఆహ్లాదంగా అన్నీ అనిపిస్తాయండి. అన్నీ ఫ్రెష్గా తింటాం, కూరగాయలైనా ఏదైనా. చూడండి జామకాయలు ఎన్ని ఉన్నాయో. ఇది వేరే చెట్టు అండి, అసలు ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. ఇవి మేము మిస్ అయ్యాం. ఇది ఏదో ఆకుకూర అండి, దీని పేరు కరెక్ట్గా నాకు తెలియదు. చాలా మంచిదంట ఇది కూడా. ఇంగ్లీష్ పచ్చలినో సంథింగ్ ఏదో అంటారండి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి మునక్కాయలు ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇక్కడ 10 రూపాయలకి ఒకటి ఇస్తారండి, అవి కూడా చిన్నగా ఉంటాయి కాయలు. ఇందాక బనానా కట్ చేసాం కదండి, వాటిని మాగేసాము. తినే బనానా ఇక కట్ చేసి అందులో బాక్స్లో పెట్టి మాగబెట్టామండి. ఎలాంటి మందు లేకుండా ఫ్రెష్ బనానా అండి. చాలా డిఫరెంట్గా అనిపించింది కొనుక్కున్న వాటికి, చెట్టు మీద పండిన వాటికి. నాకైతే చాలా చాలా నచ్చినాయి కాయలు. చక్కెరకేళి అంటారు కదండి, ఇవైతే చక్కెరకేళి కాదు, కానీ టేస్ట్ అయితే అలానే అనిపించిందండి. నాటుకాయ ఇది. నాకైతే చాలా బాగా నచ్చినాయి బనానా. నిమ్మకాయలు అయితే ఇట్లా పడిపోతాయండి ఇంకా రాలి. మేము ఉంటే కోసుకోవడమే, కానీ మేము లేకపోతే అవి రాలి పడిపోతాయి కూడా. చూడండి ఎన్ని నిమ్మకాయ. చిన్న కాయ కూడా ఎంత జ్యూస్ వస్తుందో అండి. ఈ కొన్న కాయల్లో ఎంత పెద్ద కాయ అయినా జ్యూసే రాదు. చూడండి ఎలా రాలి పడ్డాయో. రోజుకు ఒక 10 కాయలన్నా ఇలా రాలి పడతాయండి. చింత చెట్టు అండి. అబ్బా చింత చిగురు అసలు చాలా వెళ్ళింది. అక్కడ ఉన్న 2 డేస్కి ఒకసారి చింత చిగురే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.